మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దూకుడు పెంచారు. అధికారులు మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో మరి కాసేపట్లో రేవంత్ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు. సమావేశానికి రావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశపు ఎజెండాలో ముఖ్యంగా 9 అంశాలను చర్చారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం అంశాలున్నాయి. సమావేశంలో ధరణి సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేస్తామని కూడా రేవంత్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రకటించారు. ధరణి సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ధరణి కమిటీ నేశారు. కమిటీ సూచనల మేరకు కొన్ని మాడ్యూల్స్ ను అందుబాటులోకి తెచ్చారు. కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాల్లో కొన్నిటిని అదనపు కలెక్టర్లు, ఆర్టీఓలు, తహసీల్దార్లకు బదలాయించారు. ఇప్పటికే డ్రగ్స్ నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కఠినంగా శిక్షించాలని అధికారులకు సూచించారు. వాటితో పాటు ప్రధానంగా వాతావరణ పరిస్థితులపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే హైడ్రామాను నియమించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. రానున్న కాలంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు ముమ్మరంగా అందించాలని అధికారులకు సూచించే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, ఇక 9 అంశాల ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో, మంత్రులతో సమీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు మరి కాసేపట్లో రేవంత్ ఈ సమీక్ష సమావేశానికి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, 9 అంశాలను ఈ మీటింగ్ లో ప్రస్తావన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవి కాకుండా ఇంకా ఏ అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది? రత్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రజా పరిపాలన మరింత స్పీడప్ పెంచే లక్ష్యంగా అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనరేట్లతో, కమిషనర్ అధికారులతో మరి కాసేపట్లో సచివాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 9 అంశాల ఎజెండాగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు, అదేవిధంగా సిఎస్ కార్యాలయ వర్గాలు ఇప్పటికే ఎజెండా ఖరారు చేసింది. ప్రధానంగా ప్రజా పరిపాలన పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 2023 తారీఖు నుంచి వెళ్ళి ప్రారంభమైనటువంటి ప్రజా పరిపాలన దరఖాస్తులు దాదాపు 1,25,00,000 వరకు వచ్చింది. వాటి యొక్క స్టేటస్ సంబంధించిన విషయాల్లో వాటి ప్రకారంగానే 6 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్న తీరుతెన్నులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్షలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈ అంశంపైన అటు మహాలక్ష్మి స్కీమ్ కానీ, అదేవిధంగా రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి లాంటి పథకాలు ఇప్పటికే పకడ్బందీగా అమలవుతున్న తీరుతెన్నులన్నింటిపైన కూడా అధికారులతో పూర్తి స్థాయిలో నివేదికలు కోరే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రజా పరిపాలనలో వస్తున్నట్టు దరఖాస్తులు 1,25,00,000 వరకు కూడా అప్లికేషన్స్ వచ్చాయి. వాటిని ఎంతవరకు మీరు పూర్తి చేశారన్న పైన అధికారులతో సమీక్షలో పాల్గొనబోతున్నారు, మాట్లాడబోతున్నారు. వారి దగ్గర పూర్తి స్థాయిలో నివేదికలు కూడా కోరబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అధికారులు కొంత ఆలస్యం వహిస్తున్నారని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం నేపథ్యంలో ఈ ప్రజా పరిపాలన ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన కూడా వాళ్ళ యొక్క దీన్ని ఒక రకంగా చెప్పాలంటే రివ్యూగా చెప్పవచ్చు. సో ఇప్పటివరకు మీరు ఏం చేశారు, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది, లబ్ధిదారుల ఎంపిక ఎట్లా చేస్తారు దానిపైన పూర్తి స్థాయిలో ఉండబోతుంది. సో తెల్ల రేషన్ కార్డు సంబంధించిన దానిపైన కూడా ఎక్కువ ప్రజా పరిపాలనలో వచ్చినట్టు అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిని ఎట్లా చేస్తారు దానిపైన కూడా అధికారులతో చర్చలు కొనసాగబోతుంది. ఆ తర్వాత ఎక్కువగా ప్రజా పరిపాలనలో భాగంగా వచ్చిన దరఖాస్తులు చూసినట్టయితే మనకు ధరణి పైన ఎక్కువగా సమస్యలు వచ్చాయి. ఆ ధరణి సంబంధించిన దానిపైన అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే వాళ్ళు